రోజుకొక రకంగా మాట్లాడుతున్నారు. ఇది ఇక్కడే పవన్ కళ్యాణ్ చెప్తున్నది. విజయ్ కుమార్ గారు. రజనీకాంత్ గారు, నా రిక్వెస్ట్ మీకు, కొట్టి సత్యనారాయణ గారికి ఇద్దరికి రిక్వెస్ట్, దయచేసి మీరు డిస్టర్బ్ చేయదు. కొట్టి సత్యనారాయణ గారు ఏదైనా ఉంటే నాది అయిన తర్వాత మాట్లాడండి. డిస్టర్బ్ అస్సలు చేయకూడదండి. నేను కూడా డిస్టర్బ్ చేయకూడదంటే కష్టం. చాలా మంచి విషయం. నా ట్రాక్ లో రాకపోతే నేను డిస్టర్బ్ చేస్తాను. నేను కూడా మాట్లాడకూడదంటే చాలా ఉండలేదు కదా. డెమోక్రసీ పాయింట్ లోకి వచ్చేయండి. ఇవన్నీ వదిలే పాయింట్ లోకి వచ్చేయండి. అంటే అది ఉండదు కదా. అయితే ఇక్కడ ఏమంటానంటే, కాపుల గురించి చాలా బాధపడిపోతున్నారు. కానీ నేను అంటుంది ఏంటంటే, కాపులు రాజ్యాధికారం కోసం మాట్లాడుతున్నప్పుడు నేనంటుంది, ఇన్నాళ్ళు మీరు చేసిన రాజ్యాధికారం, మీరు ఇచ్చిన రాజ్యాధికారం ఏంటి? కాంగ్రెస్ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, ఇంకొకరు కానీ ఎవరైనా ఈ రోజు వరకు కాపులు, మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వచ్చారు కాబట్టే ఇంతకు ముందు కాపు నాయకుడిలో చెయ్యలేంది ఈరోజు చేశారు. గుర్తుపెట్టుకోండి. ఏం చేశారు? ఈ రోజు మొత్తం సెంట్రిఫికల్ గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలన్నింటినీ తిప్పుతుంది ఒక పవన్ కళ్యాణ్ గారు. ఆ స్థాయికి మేము ఎదిగామని మీరు అందరూ ఎందుకు అనుకోవట్లేదు? 21 సీట్ల గురించి మీరు మాట్లాడుకొని హేళన చేసే మీరు మీకు నిజంగా కాపులంటే ఎవరికైనా ఒక ఇది ఉంటే, అంటే గౌరవం ఉంటే మీరు దాన్ని చూడాలి. కానీ 21 సీట్లు అనేది ఒక వ్యూహం. 21 సీట్లు అనేది ఒక వ్యూహం. ఈ రాజకీయాలు, స్వార్థ రాజకీయాలన్నీ కాపుల్ని పాతాళానికి తొక్కేశాయి. దానికి నిదర్శనం ఏంటంటే, కాపులు మంత్రులు ఇచ్చి వాళ్ళని కేవలం బూతులు తిట్టించడానికి మాత్రమే అంత చీప్ గా, అంత దిగజార్చిన నాయకత్వాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ మాట్లాడేది. మీరు ఇన్ఫర్మేషన్ మాట్లాడేటప్పుడు కరెక్ట్ కాదు. మీరు 21 సీట్లు సమర్థించుకుంటారు కానీ 21 సీట్లకి కాపులందరూ తలదించుకుంటారు. మాట్లాడేదే ఏం మాట్లాడక్కర్లా, అనవసరంగా మాట్లాడద్దు. నువ్వు అసలు రైటే లేదు. నువ్వు కాపుల గురించి మాట్లాడే రైటే లేదు. ఎప్పుడైతే 21 సీట్లకి మీరు కాపుల గురించి మాట్లాడారే రైటే లేదు. కాపులు ఎవరో మీ మాట వినడానికి సిద్ధంగా లేదు. మీరు మాట్లాడేదానికి కాపులు ఎవరో పరిస్థితి సర్వంగా పూర్తిగా అన్యాయం చేశారు. అన్యాయం చేసింది మీరు. విజయ్ కుమార్ గారు